తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి పేట ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపు బయలుదేరింది. ఉదయం 8:30 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనములతో స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటలకు అక్కడ నుండి బయలుదేరి రాత్రి 9 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం మాఘమాస పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.